కథలు ఎన్ని వందల సార్లు చూసినా, ఎన్ని వేల సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది, చూడాలనిపిస్తుంటుంది. అలాంటి గొప్ప ఇతిహాసాలు రామాయణం ఒకటి. యావత్ ఇండియాలో ఈ కథ గురించి తెలియని హిందువు ఉండడమే. ఇప్పటికే ఈ ఇతిహాస గాథను వింటే గూస్ పాంప్స్ వస్తుంటాయి. 5000 ఏళ్ల కిందట జరిగిన కథ ఇది. ప్రపంచంలో 2.5 బిలియన్ల మంది ప్రజల భక్తితో కొలిసే రామాయణం కథను నమిత్ మల్హోత్రా సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కబోతుంది. భారీ బడ్జెట్తో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. అంతేకాదు, హాలీవుడ్ మన దేశంలో గొప్ప టెక్నీషియన్లు దీనికోసం పనిచేస్తున్నారు. తేజ్ తివారీ ఈ సినిమాకు దర్శకుడు. నమిత్ మల్హోత్రా ఫ్రేమ్ ఫోకస్ స్టూడియోస్ 8 సార్లు ఆస్కర్ గెలిచిన యస్కు చెందిన మాస్టర్ను మైండ్ క్రియేషన్స్ కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వర్షన్లో చిత్రీకరిస్తున్నారు. పార్ట్ 1 దీపావళి 2026లో, పార్ట్ 2 దీపావళి 2027లో ప్రపంచమంతా విడుదలవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లిప్స్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా గ్లిప్స్ ను జూలై 3న 11:30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ సినిమా గురించి రామాయణం ది ఇంట్రడక్షన్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. రాముడు రావణుడు మధ్య యుద్ధం గురించి చూపించారు. మన దేశంలో 9 నగరాల్లో అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు పెట్టారు. న్యూయార్క్లోని ఈ సినిమాకు ఆస్కర్ గెలిచిన వాళ్ళు హాలీవుడ్ నిపుణులు మన దేశంలోని పెద్ద నటులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సాయి పల్లవి సీతగా నటిస్తుంది. సాయి పల్లవి సీత పాత్రలో ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.